Hello everyone. So ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఐ హావ్ బాట్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ యూ. టాపిక్స్ ఏంటి అని అంటే యాంటీ డిఫెక్షన్ లా, అండ్ నేను ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను యాంటీ డిఫెక్షన్ లాతో పాటుగా మన 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 కూడా చదవాలని. సో ఎవరైతే ఈ రెండు చదివారో వాళ్ళ కోసం ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ అండి. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే ఈస్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు 10th షెడ్యూల్లో ఏ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో చూడండి, ఎవరికైనా తెలుసు 10th షెడ్యూల్ అనగానే మనకు కొన్ని పాయింట్స్ గుర్తుకు రావాలి. దిస్ వాజ్ యాడెడ్ బై 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఓకే, ఇందులో ఏముంటుంది అని అంటే యాంటీ డిఫెక్షన్ లా యొక్క ప్రొవిజన్స్ ఉంటాయి. యాంటీ డిఫెక్షన్ లా యొక్క ప్రొవిజన్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్రొవిజన్స్ అని అంటే ఎవరైతే పార్టీని వాలంటరీగా రిజైన్ చేస్తారో, సెకండ్ వన్ ఎవరైతే పార్టీ యొక్క విప్ని ఫాలో అవ్వరో, థర్డ్ వన్ ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ తర్వాత ఏదైనా పార్టీ జాయిన్ అవుతారో, అండ్ ఫోర్త్ వన్ ఎవరైతే నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 6 months తర్వాత ఏదైనా పార్టీ జాయిన్ అయితే ఇలాంటి 4 కేటగిరీస్లో ఉన్న వాళ్ళని మనం డిస్క్వాలిఫై చేస్తాం యాజ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా. Second question, the 10th schedule was added to the constitution by, నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, 52nd Constitutional Amendment Act 1985. So 52nd Constitutional Amendment Act 1985. So here your option is C. Third question చూడండి, under anti-defection law disqualification of members of parliament is dealt under which article? నేను నా వీడియోస్లో మీకు చాలాసార్లు చెప్పాను, షెడ్యూల్స్కి స్వతహాగా ఎటువంటి పవర్ ఉండదండి. దే డిరైవ్ దేర్ పవర్ ఫ్రమ్ ఆర్టికల్స్. ఓకే, అయితే షెడ్యూల్ 10 అనేది దేని నుంచి పవర్స్ డిరైవ్ చేస్తుంది అని అంటే ఆర్టికల్ 102 క్లాస్ 2, అలానే ఆర్టికల్ 191 క్లాస్ 2. వీటిని ఏమంటామనంటే పేరెంట్ ఆర్టికల్స్ అంటామండి. పేరెంట్ ఆర్టికల్స్ అంటాం. ఎందుకనంటే వీటి నుంచి ఈ షెడ్యూల్ అంటే చైల్డ్కి పవర్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని పేరెంట్ ఆర్టికల్స్ అంటాం. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు, అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఈస్ డెల్ట్ అండర్ విచ్ ఆర్టికల్? సో ఆర్టికల్ 102 క్లాస్ 2. ఆర్టికల్ 102 క్లాస్ 2. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో నా వీడియోస్లో నేను మీకు క్లియర్గా చెప్పాను వీటి గురించి, సో ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్, which of the following statement is or are correct regarding to the anti-defection law? Anti-defection law బట్టి ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ద ఇండిపెండెంట్ మెంబర్ జాయినింగ్ ఎ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. నేను ఆల్రెడీ చెప్పాను 4 ప్రొవిజన్స్. ఎస్, సో దిస్ ఈజ్ కరెక్ట్. ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారో ఎలక్షన్ తర్వాత నువ్వు వేరే పార్టీలో జాయిన్ అయ్యావనుకో యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్, a nominated member is disqualified if he joins a political party immediately after being nominated. లేదండి, నామినేటెడ్ అతనికి 6 months టైం ఇస్తారు. 6 months లోపు తను ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి అని అంటే అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ 6 months ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి, ఆఫ్టర్ 6 months జాయిన్ అయితే దెన్ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో హియర్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. So only one is your answer. One only is your answer. So the next question for the day, consider the following provisions of 91st Constitutional Amendment Act 2003. Okay, so 91st నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి డీటెయిల్గా చూడండి ఆ వీడియో ఒకసారి. సో ఇట్ డిలీటెడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ స్ప్లిట్. ఎస్, మామూలుగా మనకి యాంటీ డిఫెక్షన్ లాకి 2 ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఒకటి స్ప్లిట్ ఎక్సెప్షన్, సెకండ్ వన్ మర్జర్ ఎక్సెప్షన్. అయితే స్ప్లిట్ ఎక్సెప్షన్ని జనాలు బాగా మిస్యూజ్ చేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి మనం ఈ స్ప్లిట్ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా రిపీల్ చేసేసాం అనమాట. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో 1 లేని ఆప్షన్స్ అన్ని తీసేసేయండి. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. Now this limited the size of union and state council of ministers to 15% of the house strength. Yes, మనం ఒక క్లాస్ని యాడ్ చేసామండి, 75(1)(a). అలానే మనం ఏం చేసామంటే 164(1)(a).
అని 2 క్లాసులు యాడ్ చేసాం. ఒకటి యూనియన్కి, సెకండ్ది స్టేట్కి. ఇందులో ఏం చేసామనంటే మినిస్టర్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం 15% ఉండగలరు, అంతకు మించి ఉండకూడదు అని చెప్పేసి ఒక పాయింట్ని యాడ్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ లేనివన్నీ కూడా తీసేసేయండి. ఓకే, నౌ డిస్క్వాలిఫైడ్ డిఫెక్టర్స్ ఫ్రమ్ బికమింగ్ మినిస్టర్స్ ఆర్ హోల్డింగ్ రెన్యూమరేటివ్ పోస్ట్. ఎస్, ఎవరైతే యాంటీ డిఫెక్షన్ లా పరంగా డిస్క్వాలిఫై అయ్యారో అలాంటి వాళ్ళని మనం మినిస్టర్ పోస్ట్ హోల్డ్ చేయడం నుంచి, అలానే రెన్యూమరేటివ్ పోస్ట్ని హోల్డ్ చేయడం నుంచి డిస్క్వాలిఫై చేసాం. రెన్యూమరేటివ్ పోస్టులు అంటే ఏంటి అనేది మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. ద ఫ్రేజ్ ఆయారాం గయారాం ఓకే ఈజ్ అసోసియేటెడ్ విత్, నేను క్లియర్గా చెప్పానండి 1961లో జరిగిన స్టోరీ. ఓకే, ఈ 1961లో హర్యానాలో గయాలాల్ అని చెప్పి ఒక అతను ఉండేవాళ్ళు. అతను ఏంటి అని అంటే ఒకే రోజు 4 సార్లు పార్టీ మార్చారు. ఆ సందర్భంలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఏమన్నారు అని అంటే ఆయారాం గయారాం, అతను మాతో వచ్చి జాయిన్ అయ్యాడు, మీరు వచ్చి మమ్మల్ని అడిగేలోపు అతను మా పార్టీ వదిలేసి వేరే పార్టీలో కూడా జాయిన్ అయిపోయాడు అనే ఫ్రేజ్లో అతను ఒక స్టేట్మెంట్ యూజ్ చేశాడు, ఆయారాం గయారాం. ఓకే, సో ఫ్రీక్వెంట్ పార్టీ హాపింగ్ బై లెజిస్లేచర్ ఇన్ హర్యానా ఇన్ 1967. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ వర్ ఇన్సర్టెడ్ బై 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003? నేను క్లియర్గా మీకు చెప్పాను, ఆర్టికల్ 75 క్లాస్ 1A యాడ్ చేశారు, అలానే ఆర్టికల్ 164 క్లాస్ 1A యాడ్ చేశారు. దీని పరంగా మ్యాక్సిమం మినిస్టర్స్ని 15%కి లిమిట్ చేశారు. అండ్ ఇంకోటి ఆర్టికల్ 75 1B క్లాస్ని యాడ్ చేశారు, అండ్ 164 1B క్లాస్ని యాడ్ చేశారు. దీని పరంగా ఎవరైతే యాంటీ డిఫెక్షన్ లాలో డిస్క్వాలిఫై అయ్యారో అలాంటి వాళ్ళు మినిస్టర్ అవ్వడానికి లేదు, అలానే ఎన్యూమరేటివ్ పోస్టులు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి, రెన్యూమరేటివ్ పోస్టులు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారని చెప్పాను. ఓకే, నా ఏ ఆర్టికల్స్ యాడ్ చేశారు అని అంటే చూడండి. ఒకటి ఆర్టికల్ 71 1A, 75 1A, 75 1B, 164 1A, 164 1B. So answer is 1, 2, 3 and 4. So these are the questions for today. I hope conceptual ga meeku chaala baa ardham ayyanu anukuntunna. So please share among your friends. Thanks a lot.